నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచాన్ని మరోసారి యుద్ధ భయం వెంటాడుతోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇరాన్ ఘర్షణ రోజు రోజుకు ప్రమాదకర మలుపులు తిరుగుతోంది. గత వారం రోజులుగా ఇరాన్లోని కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా వరుస దాడులు చేస్తుండగా ప్రతీకారంగా అమెరికాకు మద్దతిస్తున్న దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడులకు దిగుతోంది. దీంతో పశ్చిమాసియా మొత్తం యుద్ధక్షేత్రంగా మారింది. అమెరికా తాజా దాడుల్లో హర్ముజ్ ప్రాంతంలోని రవాణా మార్గాలు, వంతెనలు, ఎయిర్పోర్టులు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, సముద్ర మౌలిక వసతులు లక్ష్యంగా మారాయి. బందర్ ఖమీర్ వంతెనలు, బందర్ అబ్బాస్ పరిసర ప్రాంతాలు, ఖేష్మ్ ద్వీపం, సిరిక్, అహ్వాజ్ వంటి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ప్రత్యేకంగా భారత్కు అత్యంత వ్యూహాత్మకంగా భావించే చాబహార్ పోర్టు ఇప్పుడు యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి మారిటైమ్ వాచ్ టవర్పై పలుమార్లు దాడులు జరగడంతో అది కూలిపోయింది. అమెరికా రక్షణ శాఖకు చెందిన వర్గాలు కూడా చాబహార్ ప్రాంతంలో జరిగిన దాడుల ఫోటోలను విడుదల చేశాయి. చాబహార్ పోర్టు భారత్కు ఎందుకు అంత ముఖ్యం అంటే, పాకిస్తాన్ను పక్కన పెట్టి ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు చేరుకునే ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గం ఇదే. చైనా అభివృద్ధి చేస్తున్న గ్వాదర్ పోర్టుకు వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా భారత్ చాబహార్ను అభివృద్ధి చేస్తోంది. అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు యుద్ధ మంటల్లో చిక్కుకోవడం న్యూఢిల్లీకి కొత్త సవాల్గా మారింది. ఇక అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి అమెరికా మిత్ర దేశాల్లోని అమెరికా స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పలు దేశాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతున్నాయి. అమెరికా దాడులకు సహకరిస్తున్న దేశాలు కూడా లక్ష్యాలవుతాయని ఇరాన్ నాయకత్వం స్పష్టం చేస్తోంది. దీంతో గల్ఫ్ దేశాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. హార్మోజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో రవాణా దాదాపు స్తంభించిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.